హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి స్ప్రింగ్ పొటాటో. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు సింపుల్గా అయిపోయే ఈ స్ప్రింగ్ పొటాటోస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా ఒక పొటాటోని తీసుకొని పైన ఫీల్ తీసేసి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా కాకుండా అలా అని పెద్దగా కాకుండా మీడియంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని 2 స్టిక్స్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపను మిడిల్లో పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా సైడ్స్కి కట్ చేసుకొని మరోవైపుకి తిప్పుకొని సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో వాటర్ని తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ పొటాటోస్ని వేసుకొని బాగా ఒకసారి వాష్ చేసుకొని వాటర్ని మొత్తం వంపేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని పొటాటోస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కలుపుకునే లోపు ఒక చిలిపి ప్రశ్న. ఊరంతటికి ఒకటే దీపం, ఏమిటది? సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. ఈ విధంగా స్ప్రింగ్ పొటాటోస్కి మసాలా మొత్తం పట్టే విధంగా అప్లై చేసుకొని ముందుగా వేడి చేసి పెట్టుకున్న ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా ఇంట్లోనే పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు స్ప్రింగ్ పొటాటో చిప్స్ని ఈ విధంగా తయారు చేసి మీ పిల్లలకి స్నాక్స్గా పెట్టేయచ్చు. మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.